హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 30 డేస్ సిరీస్లో భాగంగా డే 2లో మన క్లాస్ రూమ్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. సో క్లాస్ రూమ్ సెటప్ అనేది ప్రీ ప్రైమరీ కిడ్స్కి కానీ ప్రైమరీకి వాళ్ళకి కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు కంప్లీట్గా క్లాస్ రూమ్లో ఎంగేజ్ అవ్వాలంటే ఆ ఏజ్ పిల్లలకి ఎటు చూసినా ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళది ఎక్స్ప్లోర్ చేసే ఏజ్ కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు నేర్చుకునే ప్రతి బేసిక్ థింగ్ని కూడా మీ క్లాస్లో ఉండేలాగా ఎంగేజ్ చేయండి. సో వేటిని మీరు క్లాస్లో హ్యాంగ్ చేయాలి, అవి చార్ట్స్ రూపంలో అయినా, ఫ్లాష్ కార్డ్స్ రూపంలో అయినా, లేదంటే సింపుల్ టీచింగ్ మెటీరియల్లో అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో వేటిని మీరు కవర్ చేయాలి అంటే ఆల్ఫాబెట్స్, నంబర్స్, షేప్స్, కలర్స్, ఫ్రూట్స్, యానిమల్స్, అలాగే ఫ్లవర్స్, ఇలా రకరకాల ఐటమ్స్ మీరు క్లాస్ రూమ్లో ఇన్నోవేటివ్గా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా మీరు అట్లీస్ట్ ఒక 5 to 6 ఎలిమెంట్స్ని యాడ్ చేసినా మీ క్లాస్ రూమ్ కంప్లీట్గా కొత్తగా తయారవుతుంది. ఎప్పుడైతే మీ క్లాసు ఇన్నోవేటివ్గా డెకరేటివ్గా ఉందో ఖచ్చితంగా పిల్లాడు మీరు వర్క్లో ఉన్నప్పటికీ కూడా వాడు చుట్టూరు ఎటు చూసినా ఏదో ఒక కొత్త థింగ్ని నేర్చుకుంటాడు. అట్లీస్ట్ వాడు చూసే ఆ థింగ్ పేరైనా గుర్తుపెట్టుకుంటాడు. సో క్లాస్ రూమ్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నట్టు డే 1లో మన టాపిక్ ఏంటో గుర్తుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.